రాత్రి కలిపేశాం. ఆహా, ఇప్పుడు నకిలీ మద్యం తయారైంది. ఇది నింపాలంటే ఖాళీ క్వార్టర్ బాటిల్స్ కావాలి కదా. ఇప్పుడు ఎలా? ఇదేంటి చెత్త బట్టలు అడ్డంగా వేశారు? డౌట్ లేదు, దీని పనే. అంకల్, ఎవరబ్బా? చూద్దాం. ఏంటా అలా అరిచావు? ఏంటివి? బట్టలు, ప్యాంట్లు, షర్ట్లు. అవే కిందికి ఎలా వచ్చాయి? నాకేం తెలుసు? అవే మీరు కాదండి, ఈ లెక్క పెడితే పారేసింది వీటిని. ఏ నీ బట్టలతో నాకేం పని? తాడు ఖాళీగా ఉంది అందుకే ఆరేశాను. గాలికి పడుంటాయి, దానికెందుకు ఎదోగోలా? అవును, గాలికి పడి ఉండొచ్చు కదా. గాలికి ఎలా పడతాయండి? క్లిప్లు పెడతాను, ఇదే పడేసి ఉంటుంది. ఏ అది ఇది అంటే మర్యాద దక్కదు. ఏమనుకుంటున్నావు? అబ్బాబా, ఆపండి మీ గొడవ. అవును, నేనే పడేశాను. ఇప్పుడు ఏంటంట? ప్రాబ్లం సాల్వ్. చెప్తానే, నీ పని చెప్తాను. ఈనాడి ఎవరా బాబు నువ్వు? మొత్తం ఓల్డ్ బంక్ సీసాలు అమ్ముతున్నావు నువ్వు? ఎస్, నేను ఓన్లీ ఓల్డ్ బంక్ సీసాలే కొంటాను, అమ్ముతాను. ఏ ఎందుకని? నేను చెప్పను. ఎందుకు చెప్పవు? చెప్పనంటే చెప్పను. బాబు దండం పెడతాను, చెప్పరా. నువ్వు రిక్వెస్ట్ చేస్తావు కదా, చెప్తాను. ఉం. మా తాత 1000 ఓల్డ్ బంక్ సీసాలు కొని భూమిలో పాతి పెట్టి పోయాడు. ఓహో. నేను ఆ 1000 సీసాలు అమ్ముకుని లైఫ్ లో సెటిల్ అయ్యాను. ఆ. అందుకని మా ఫ్యామిలీ సెంటిమెంట్ గా ఆ. నేను ఓల్డ్ బంక్ సీసాలే కొంటాను, అమ్ముతాను. ఓహో, అయితే ఈ ఓల్డ్ బంక్ సీసాలండి నాకు అమ్మి. నేను అమ్మను. ఏ నీ గెటప్ చూస్తుంటే కొనేవాళ్ళు లేవు, నువ్వు డబ్బులు ఎక్కువ ఇస్తావు. కండవా వేసుకున్నానని ఎండిపోయాను అనుకోకాయ్. అందరు ఇచ్చేదానికంటే 5 రూపాయలు ఎక్కువ ఇస్తాను. అయితే తీసేస్తా. మంగ మంగ ఎక్కడికి వెళ్ళిందో? హాయ్, నీ పేరేంటి? రఘు. ఏం చేస్తుంటా? సినిమాలో చేస్తుంటాను. టికెట్లు ఇచ్చే ఉద్యోగమా? నేను అనేది సినిమా హాల్లో కాదండి, సినిమాల్లో సినిమాల్లోనా? ఏం చేస్తుంటావు? అసిస్టెంట్ డైరెక్టర్ గా. ఓ, కాబోయే డైరెక్టర్ అన్నమాట. మీలో మీ క్యాచింగ్ సూపర్ అండి. మీరు కూర్చుంటే ఇంకా సూపర్ ఉంటారు రండి. థ్యాంక్ యూ. నువ్వు డైరెక్టర్ అయితే మమ్మల్ని కొంచెం గుర్తుపెట్టుకో. నాకు ఎప్పటి నుంచో సినిమాల్లో చేయాలని కోరిక. మేకప్ తో ఉన్న ఫోటోలు పంపిస్తాను. నేచురల్ బ్యూటీకి మేకప్ ఎందుకంటే ప్రపంచంలో 2 రకాల ఆడవాళ్ళు ఉన్నారు. అందులో ఒక రకమేమో అందగత్తెలు, అంటే మీలాగా. రెండో రకం అందగత్తెలను భ్రమపడేవాళ్ళు. అయినా రెండో రకం వాళ్ళు ఎక్కువ ఉన్నారులేండి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ ఆంటీ, మీరు మాత్రం చాలా అందంగా ఉన్నారు. ఏదో నీ అభిమానం. ఆ, రఘు, చెప్పండి ఆంటీ. నేను నాన్ వెజ్ బాగా చేస్తాను. నీకు ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు నా రూమ్ కి వచ్చేసాయి. ఈ రోజు వస్తానంటీ. నాకు కస్టమర్స్ వచ్చినట్టున్నారు, నేను వెళ్తున్నా. సరే, బాయ్. బాయ్ ఆంటీ. ఈ రోజే డిన్నర్కి వస్తా. బాయ్. కన్నుల బాధలు తెలియవులే, కన్నెల మనసులు అప్పుడప్పుడు అలా కనపడతాయేమో. దొంగ సచ్చినాడు. వీడి కళ్ళల్లో కోమాలు తప్ప ఫుల్ స్టాప్ లే కనపడవు. వీడి నెవతి చేసుకుంటుందో కానీ దానికి సునామీయే. చిచి, వీడి గురించి నాకెందుకు? తొందరగా సేఫ్టీ ఉన్న మంచి రూమ్ చూసుకోవాలి. అయినా వీడి నన్ను లాభం ఏంటి? గదిలో పారేసిన పొట్టోడు ననాలి. గతి లేకుంటున్నందుకు నన్ను అనుకోవాలి. హాయ్ రా బావా. హాయ్ చంటి. ఎవర్రా అమ్మాయి? మంగాని. అది పెద్ద స్టోరీ లేరా. నీకు ఇష్టమని పులిహోర తీసుకొచ్చాను రా. ఏంట్రా రాత్రి నిద్రపోలేదా? కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? ఈ రూమ్ లో ప్రతి రాత్రి ఒక హారర్ సినిమా చూస్తున్నాను లేరా. ఎప్పుడు ఈ స్క్రిప్ట్ వర్కేనా? బయట ప్రపంచం పట్టించుకోవా? బయట ప్రపంచం ఉన్నావు, కొంపతీసి లగాన్ ఫెయిల్ అయిందా? చచ్చా, అదేం కాదురా. ఈ రోజు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఉంది కదా, సరదాగా నువ్వు వస్తావేమోనని. నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదరా? తను నేను అడగలేదురా. పైగా తన కూడా నీ డిపార్ట్మెంటే కదా. సారీరా, ఈ రోజు కొంచెం స్క్రిప్ట్ వర్క్ ఉంది. పైగా డైరెక్టర్ గా డిస్కస్ చేస్తా అన్నారు. నువ్వు వెళ్ళి స్కోర్ బోర్డ్ ఇస్తూ ఉండు. సరేరా, టైం అవుతుంది, నేను వస్తా. జాగ్రత్త రాయ్. ఓకే లేరా, నేను చూసుకుంటానుగా. బాయ్ బాయ్. ఆత్రేయ, ఆరుద్ర, చినారే. రఘుకి ఇన్స్పిరేషన్ ఎవరో గాని కవులందరినీ గుర్తు చేస్తూ చాలా బాగా రాశారు. నమస్తే సార్. ఎవరమ్మా నువ్వు? నా పేరు మంగా అండి. కో డైరెక్టర్ సరిత గారు పంపించారు. ఓ, మంగా అంటే నువ్వేనా? అక్కడ మా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, వెళ్ళి కలువమ్మా. అలాగే సార్. సార్, నువ్వేంటి ఇక్కడ కూర్చో? ఈ సినిమాలో ఏదో వేషం ఉందని సరిత గారు పంపించారు. అబ్బా, రగన్న డైరెక్ట్ గా సీన్ పేపర్ ఇమ్మన్నారు. సరే, ఇదే చెప్పు. నిన్ను చూసిన రోజు నుండి నేను నిన్ను మరవలేకపోతున్నాను. నిద్ర పట్టడం లేదు, ఆకలి వేయటం లేదు. నన్ను నేను మర్చిపోతున్నాను. నిజంగా చెప్పాలంటే ఎంతసేపు చెప్పు. ఐ లవ్ యూ. దీంట్లో ఉంది. కేటవాక్ వచ్చా? రాదు. ఎందుకమ్మా ఓ ఎర్ర బస్సుకి ఎగేసుకుంటూ వచ్చేస్తారు. రఘు రెడీయా? రెడీ సార్. సరే పదా. గెట్ రెడీ. రఘు, ఆ అమ్మాయి బాగుంది, ముందు వరుసలో పెట్టచ్చు కదా.
ఆ అమ్మాయికి డైలాగ్ చెప్పడం రా సార్. ఏమిటోనయ్యా, అందంగా ఉండేవాళ్ళు డైలాగ్ చెప్పలేరు, డైలాగ్ చెప్పేవాళ్ళు అందంగా ఉండరు. సరే టేక్ చేద్దారా? ఏయ్, నాకు డైలాగ్ రాదని నీకెప్పుడైనా చెప్పానా? సైలెన్స్. ఎవరయ్యా జూనియర్ ఆర్టిస్ట్ సప్లైరు? ఎవరిదబ్బా కారు? డైరెక్ట్ అని వచ్చారా? ఏం మంగా మంగా యాక్షన్ బాగా చేసావా? అమ్మాయిని పాపం వెళ్ళిపోయింది. అంకుల్ ఈ రోజు మంగ యాక్టింగ్ చేసింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇప్పటి వరకు హుస్సేన్ సాగర్ లో బుద్రే చేశాడు, మళ్ళీ మనం మంగ చేసింది. కళ్ళు చెదిరిపోయినుకోండి. ఈ ఆనంద సమయంలో వెళ్ళి పార్టీ అడగండి. ఎవరు? మన మంగే. నాకు ముందే తెలుసు అమ్మాయి పెద్ద యాక్టర్ అవుతుందని. ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ ముందు ఫ్రీగా వచ్చే పార్టీ గురించి అడుగుదాం. వదిలితే మిస్ అయిపోతుంది నా వయసులాగా. పదండి. మంగటాయారు, మాకు పార్టీ ఇవ్వాలమ్మా. పార్టీ కావాలా? ముందు బయటకెళ్ళండి. మీ ఎదొక కుట్టు మండిపోను. పార్టీ ఇవ్వగానే ముక్కుపోయింది. ఏ పద. అసలు ఖతం చేయట్లేదన్నా. ఏమంటుండు? డబ్బు లేకపోతే మన ఇద్దరికి ఖతం చేస్తానంటుండు. రాత్రి దుకాణం బంద్ చేసి ఎట్ సైడ్ పోతాడో కనుక్కో. మంచిదన్నా. రేయ్, ఎట్ వెళ్తున్నారా? ఒంటేలు కన్నా నేను ఈడ సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే నీకు వచ్చొస్తున్నారా? అర్జెంటే. నమస్తే అన్నా. నమస్తే. నమస్తే. ఎట్లా ఉన్నావు? బాగున్నా. రా బాగున్నా, కూర్చో. ఏం సంగతి? పోయి కూల్ డ్రింక్ తీసుకురా. చెప్పన్నా. ముందు కూల్ డ్రింక్ క్యాన్సిల్ చెయ్యి. డబుల్ కూల్ డ్రింక్ లాంటి ఐడియా తీసుకొచ్చాను. డెఫినెట్ గా క్లిక్ అవుతాను నా నమ్మకం. 50-50 చేసుకుందామంటే చెప్తాను. ఏందన్నా నీకు ఎప్పుడన్నా కాదన్నా నాన్న? అలా కాదు, ముందుకుండా ఓ మాట అనుకుంటే బాగుంటదని. చలో నీకు మాట ఇచ్చిన పో. అలా అంటావు నాకు తెలియదేటే. ఇప్పుడు కృష్ణానగర్ లో శాస్త్రంలో ఒకడు ఉన్నాడు. ఆడి ఇంట్లోనే కూర్చొని డూప్లికేట్ మనం తయారు చేస్తున్నాడు. అంచేత మీరు గంట సేపు మీరంతా పోలీస్ గట్టపుల్లో ఆడి దగ్గరికి వెళ్ళి రాధించారనుకోండి, 1 లక్ష రూపాయలు రాలిపోతాయి. అమ్మ లక్ష? వెంటనే మీరు వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చేయండి. డెఫినెట్ గా క్లిక్ అవుతుంది. నేను చెప్తాను కదా, వెళ్ళండి. అరే అందరు పోలీస్ డ్రెస్ చేసుకోరా, గంట ఆడుకుందామా అంతోటి. రేయ్, డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేయరా. లోపల ఏం చేస్తున్నారా? తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకుందాం వద్దా అని అడుగుతున్నా. రేయ్, సరి చేయండి రా. ఏం లేదు ఏం లేనప్పుడు అడ్డం ఎందుకు నిల్చున్నారా? అన్నా ఈ దొరికినాయనా? అమ్మా, డూప్లికేట్ మందులు తయారు చేస్తున్నారా? రోజుకి ఎంతమంది వస్తుంది తెలుసా? గడ్డి బుద్ధి తిని ఒకసారి చేశాను, క్షమించండి అన్న. ముందు పోలీస్ స్టేషన్ మీద అక్కడ నేను అరే ఈ నిల్లు సీజ్ చేసి నీ జీప్ లో పడాను రా. అన్నా వదిలేయండి అన్నా, క్షమించన్నా. ఇది సానా పెద్ద కేసు, ఏదోటి డిసైడ్ చేసుకో. నేను సిఐ గారితో మాట్లాడతా. 1,00,000 రూపాయల? అవును, జైలు శిక్ష, ఇల్లు సీజ్ అవుతుంది. జీప్ ఎక్కమంటే నాకు కాల్ చేస్తాడా నాయుడు? సరిపోయింది నాన్న. ఇలా వచ్చారు, వీళ్ళకి ఇక్కడేం పని? ఈ చిలకలు ఇక్కడ ఉంటాయి. ఏమైంది? నేను సంపాదించుకున్న డబ్బు అంతా పోయిందిరా. ఎలా సంపాదించావు? ఓల్డ్ బంక్ నకిలీ మందు తయారు చేసి సంపాదించాను రా బాబు. నా బ్రాండే? అవును, నీ బ్రాండే. తర్వాత ఏమైంది? పోలీసు వచ్చి 1,00,000 రూపాయలు పట్టుకుపోయారా. ఏంటి ఇప్పుడు వచ్చిన పోలీసులు అనుకుంటున్నావా? వాళ్ళు పోలీసు కాదే, రైల్వే స్టేషన్ దొంగలు. ఇదిగో నకిలీ మందులు తయారు చేద్దామని డబ్బులు దాచిపెట్టావు, నకిలీ పోలీసులు పట్టుకుపోయారు. బాగా దూల తీరిందా? చెప్తాను వాళ్ళ పని. అంత పని చేశారా? వాళ్ళ మొక్కల కింద నరికేస్తా. ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదు శిలక, వాడు తీసుకున్న గోతిలో వాడే పడ్డాడు శిలక. నమస్తే గురుగారు. నమస్తే. నన్ను గుర్తుపట్టారా? నాకు గుర్తురాట్లేదే. నా దగ్గర చాలా మంది వస్తుంటారు. ఎవరు నువ్వు? చిన్నప్పుడు నాకు జ్యోతిషం చెప్పింది మీరే. ఓహో అలాగా. ఇంతకీ ఏమని చెప్పాను? కారులో తిరిగే యోగం ఉందని చెప్పారు. చూసావా, నేను చెప్పినట్టు జరిగిందా? ఇదిగో నా పలుకులో పొల్లు కూడా పోదు.
ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావో తెలుసు. నాకు దక్షిణ ఇవ్వడానికి వచ్చావు, అవునా? ఏంట్రా నీకు ఇచ్చేది? నువ్వు చెప్పబట్టే నేను ఆ కారు డ్రైవర్ గా తిరుగుతున్నా. రేయ్, నీ యబ్బ. అయ్ బాబోయ్, నన్ను ఏం కాపాడండి. చెప్పను? అయ్ బాబోయ్, కారులో తిరుగుతానని చెప్తావా? కాపాడండి బాబు. ఆగు, రేయ్. కాపాడండి బాబు. చంపేస్తాను, రేయ్. ఆగు. కాపాడండి. ఆ, ఆగురా. హలో, సిఐ శివమణి గారండి? ఇక్కడ నువ్వు తప్పించరాడు సార్. రేయ్, ఎక్కడ్రా? తొందరగా వచ్చేయండి. రేయ్, అయ్ బాబోయ్, అమ్మో, అమ్మో. పోతారా మీరు? రేయ్ గిట్టిగా ఇవాళ దొరకపోయినా రేపైనా దొరుకుతారా? ఎవర్రా ఇక్కడ ఫోన్ చేసి రమ్మన్నదే? ఓ దొంగల ముఠ వచ్చిందన్నమాట. మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లోకి వస్తున్నారు. మీ సంగతి ఏంటో తెలుస్తాను. ఏంట్రా రండి. కొడుతున్నావు? సీఏనే కొడతారా నువ్వు? రేయ్, పద, వీడి జీప్లో పడేయండి. రేయ్, రేయ్, రేయ్. ఎక్కేస్తాం, పద. రేయ్, రేయ్, దొంగ పోలీసులు మీరు. రేయ్. రేయ్. ఏయ్ తిక్క తిక్కగా ఉందా? నిన్నే ఏమైంది? తొంగి చూసింది కాక ఏమైందంటావా? ఏం చూసానేంటి? ఏమీ ఎరగనట్టు యాక్షన్ చూడు. ఛీ! ఈమెకి రోజు రోజుకి నా మీద లవ్ ఎక్కువ అవుతుంది. చెప్పని కొట్టేశారు. ఏంటి ఏమైంది? 100 బైకులు వచ్చి ఒకేసారి గుద్దేసినాయి. ఎక్కడ? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో. ఓ మై గాడ్. అది నా బ్యాగ్. కాసిన మంచినీళ్ళు ఇవ్వు. మరి హాస్పిటల్కి వెళ్ళలేదా? వెళ్ళాను. డాక్టర్లు స్ట్రైక్. ఆటోల్లో వచ్చేద్దామంటే ఆటోలు స్ట్రైక్. బస్సుల్లో వచ్చేద్దామంటే బస్సులు బంద్. అయ్యో. సరే పడుకోండి. జాగ్రత్త. ఏంటిది ఇన్ని దెబ్బలు తగిలేసాయి? ఇదిగో అక్కడ మూ ఉంది, కొంచెం రాయవా? ఓకే. నువ్వు అలా రాస్తుంది, ఒట్టు అలా అలా వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. దేవుడి దయ వల్ల ఎప్పుడు ఇలా యాక్సిడెంట్ జరిగితే బాగుండు. ఛీ, ఊరుకోండి. ఎంతసేపు అయిందిరా నువ్వు వచ్చి? ఏంట్రా చాలా బిజీగా ఉన్నట్టున్నావు? అదేం లేదురా. తెలుస్తూనే ఉందిరా. సరే గాని నువ్వు చాలా రోజుల నుంచి కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయావంట్రా? ఏం చెప్పను, సరితే నేను సినిమాకి వెళ్దాను ఈరోజు టికెట్లు తీసుకున్నాను రా. సడన్ గా మా బాస్ క్యాంప్ ఆర్డర్ వేశాడు. దాంతో సినిమా క్యాన్సిల్ అయింది. 2 టికెట్స్ నాకెందుకురా? నువ్వు ఇంకా నీ రూమ్మేట్ ఉందిగా. చూస్తేనే అనుమానం పడుతుంది. ఇక సినిమా అంటే ఇచ్చినందుకు నిన్ను, అడిగినందుకు నన్ను, ఇద్దరిని ఒకే తాడికి గురేస్తుంది. ఇదవుతామా? సరే, టికెట్లు వేస్ట్ అవుతాయి కదరా. మా ఫ్రీగాడికి ఇస్తాను. తన గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా బ్యూటిషియన్, వాళ్ళిద్దరు కలిసి వెళ్తారులే. అమ్మాయి ఇక్కడ అనుకున్నాను కానీ తీసుకురా. నీలో ఏదో చాలా మార్పు వచ్చిందిరా. అదేం లేదురా. మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు నువ్వు? వచ్చేటప్పటికి 10-15 డేస్ పట్టొచ్చు. బైక్ బయటే ఉంది, వచ్చే వరకు నీ దగ్గరే ఉంచు. వస్తారా? బాయ్ రా. బాయ్. ఈ ఫోన్లు కూడా కలిస్తావు. నమస్తే సార్. నమస్తే. నీ పేరేంటి? రాజేష్ ఓబ్రాయ్ సార్. ఓహో, తెలుగుడు కాదన్నమాట. తెలుగునేనండి. మరి ఓబ్రాయ్ ఏంటయ్యా? రాయల్ గా ఉంటుందని. నీకు వచ్చింది ఏదైనా చేసి చూపించు. ఏం చేయమంటారండి? ఏదో ఒకటి చెయ్యవయ్యా. ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? సపోజ్ నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు అనుకో. లవ్ ప్రపోజల్ ఎలా చేస్తావో చెప్పు. ఆ అమ్మాయి లేదు కదండి. ఓరే ఓబ్రాయ్, నీకోసం ఆ ఐశ్వర్యరాయ్ని ఎక్కడ తీసుకురానరా? ఓ పని చేయరా. ఏం చేయమంటారండి? నువ్వు ఇంటికి వెళ్ళిపో. డైరెక్టర్ గారికి ప్రణామములు. నమస్తే. నా పేరు శ్రీకృష్ణ. మేము కృష్ణానగర్ నుంచి వేంచేసినాం. మేము నటన కోసమే జీవించుచున్నాము. ఫోటోలు ఏమైనా తెచ్చావా? ఎదురుగా ఇంతటి విశ్వరూపాన్ని చూసి కూడా తమరు ఛాయాచిత్రంలో అడుగుతున్నారేమి మహాశయ? నువ్వు ఇంతకు ముందు సినిమాలో ఏమైనా చేసావా? ఇంతవరకు లేదు. మీరు ఊకుటినచో నా నటనా కౌశల్యం మీకు రుచి చూపేదను. ఇప్పటి వరకు చూసిన రుచులు చాలు, దయచేయండి. బాబు హరి, సార్. రఘు,
అవతల హీరో గారు నా కోసం వెయిట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోండి. వస్తాను. ఓకే సార్. నెక్స్ట్ నెక్స్ట్ నువ్వా? రారా ఇస్మాయిల్. సార్ నువ్వు వెళ్ళి మంచి టీ తీసుకొచ్చి ఇవ్వు. ఫొటోస్ ఏమైనా తెచ్చావా? మరి పేరంటానికి వచ్చావా? ఇదిగోండి సార్. నాకు కాదురా, ముందు అడుగు. నాన్న టీ ఎక్కడ కదరా? ఇక్కడ. ఏదో చేసి చూపించు. ఏం చేత కదా? సరే నేను చెప్పినట్టు చెయ్యి. ఆ రోజు బట్టల కింద పడేసి ఏమి ఎరగనట్టించున్నావే, అది యాక్టింగ్. నేను నిన్న షూటింగ్ లో ఏడిపించానే, అది కామెడీ. నేను ఇప్పుడు చేస్తున్నానే, ఇది పెర్ఫార్మెన్స్. అలా ఏదైనా చేసి చూపించు. నువ్వు నాకు దొరక్కపోతావురా, చెప్తాను పని. అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యుండి పెద్ద డైరెక్టర్ లా కటింగ్ ఇచ్చాడు. ఏదో ఒక రోజు నా చేతికి దొరక్కపోరా, అప్పుడు చెప్తాను పని. ఇప్పుడు దొరికావురా. ఈ చెత్తగడి చెత్త కదా, చెత్త బుట్టలోనే సేఫ్ గా ఉంటుంది. ఈ ఆర్టిస్టుల సెలక్షన్ ఏంట్రా బాబు, దోలు తీరిపోయింది. విగ్రహం ఉంటే రసాలుండవు, రసాలుంటే విగ్రహం ఉండదు. డైరెక్టర్ ఏమో నా నిగ్రహంతో ఆడుకుంటున్నాడు. ఇవేంటి పైన ఉండాల్సిన పేపర్స్ ఎక్కున్నాయి? ఇవి చెత్తపొట్లకి ఎలా వచ్చాయి? నిన్నే ఎలా వచ్చాయి? నీకు సంబంధించిన వస్తువులేవి నా పార్టిషన్లోకి రాకూడదు, అందుకే పడేసా. ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్నానని చవటను అనుకో. ఇదేంటో తెలుసా? స్క్రిప్ట్. ఇది నాకు దైవంతో సమానం. ఇది రాయడానికి సంవత్సరం పట్టింది. దేంతో నేను ఆడుకో, మనుషుల జీవితాలతో కాదు. అయినా నీతో మాట్లాడి అనవసరంగా కొట్టానేమో. మంగా ప్లీజ్ మంగా, నిన్ను కావాలని కొట్టలేదు. ఈ స్క్రిప్ట్ అంటే నాకు మంచి ప్రాణాలు. నువ్వు అలా పారేసేసరికి తట్టుకోలేకపోయాను. వీటి మీద నా అభిమానం కొద్దీ నిన్ను కొట్టాను. సారీ మంగా, ప్లీజ్ ప్లీజ్. చెప్పు బాబాయ్. నాకు కొంచెం స్క్రిప్ట్ వర్క్ ఉంది, త్వరగా పంపించేస్తావు కదా? ఓ మీరా, రండి. ఒళ్ళు నొప్పులు తగ్గాయా? నీ చెయ్యాలా పడగానే నొప్పులన్నీ గుర్రం ఎక్కి పారిపోయినాయి. శేషాద్రి ఎవడది? ఏయ్, ఏంటిది? కొంచెం సాయం చేయొచ్చు కదా. ఆ శారీ బాలేదు, పింక్ శారీ కట్టుకోండి. ఎవరు నువ్వు? కనిపించట్లా, హౌస్ వైఫ్ ని. నీ పేరు? శేష్ కుమారి. దయ్యంలాగా మొహానికి ఆ రంగేంటి? బ్యూటీ పార్లర్ లో ఫేస్ ప్యాక్ చేయించుకున్నాను. నిన్నెక్కడో చూసినట్టుందే. ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారంటారు, దాంట్లోనే 2వ రకం. త్యాగో, ఏమండి? శేషాద్రి గారు ఎక్కడ? అతనెవరు? ఏంటి ఓనరు? ఓ అతనా? ఈ ఇల్లు అమ్మేసి బందరు వెళ్ళిపోయాడు. ఎప్పుడు? ఇందాకే. ఎందుకో? అందరూ అతన్ని బందర పిచ్చోడు అంటున్నారట, అందుకని బందరు వెళ్ళిపోయాడు. మా ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్తానే.